దైవానుగ్రహం కోసం రకరకాల పువ్వులతో భగవంతుణ్ణి అర్చిస్తారు భక్తులు. సుగంధ సుమనోహర పూలమాలలెన్నో సమర్పిస్తారు. బిల్వ తులసీ పత్రాలతో అలంకరణలు చేసి మధుర ఫలాలను నివేదిస్తుంటారు. పుణ్య నదుల జలాలతో అభిషేకిస్తారు. భక్తి సామ్రాజ్య సోపాన అధిరోహణకు తమ అర్చనలే ప్రధానమని మురిసిపోతారు కూడా. కోరిన కోరికలు ఫలిస్తే చేసిన పూజల వల్లేనని సంబరపడిపోతారు. తాము చేసే జప తప దేవతార్చనలు పదుగురి దృష్టిలో పడి వారి ప్రశంసలు పొందాలని ఆరాటపడుతుంటారు ఇంకొందరు. మరికొందరైతే కనీసం అర్చన సమయంలోనైనా మనసును ప్రశాంతంగా దైవంపై నిలిపి నమస్కరించలేరు. ఏవేవో ఆలోచనలు, ఎక్కడెక్కడికో సంఘటనలు మనస్సును పక్కదారి పట్టిస్తుంటాయి. తులసీదాస్ ఏనాడో చెప్పాడు, చేతిలో జపమాల కదులుతూ ఉంటుంది, అంతకంటే వేగంగా మనసు పరుగులు తీస్తూ లోకాన్ని చుడుతూ ఉంటుందని. మానసిక ప్రశాంతతకే ఇష్ట కామ్యార్థ స్థితికి దేవతార్చన మార్గమని నమ్మినా భగవంతుడి చరణాలపై క్షణమైనా దృష్టి నిలపలేకపోవడం కొందరి బలహీనత. ఆడంబరమైన అలంకారాలు, ఘనమైన పూజా ద్రవ్యాలు, స్వార్థపూరితమైన కోరికలే పూజలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సమాజ సంక్షేమ భావన కొరవడిపోతోంది. సర్వజనులకు సుఖాలు కలగాలన్న ఆలోచనే రావడం లేదు. ఉదయ సంధ్యలో వికసించి సాయంత్రానికి వాడిపోయే రంగురంగుల పువ్వులను సమర్పిస్తారు కానీ స్వామి పాదాలపై నిరంతరం వెలుగొందే శ్రద్ధ, ప్రేమ, దయ, ఏకాగ్రత అనే పుష్పాలను సమర్పింపలేకపోతున్నారు. చిత్తశుద్ధి లేని పూజలు వ్యర్థమని చెప్పినా వేమన పలుకుల్ని పెడచెవిన పెడుతున్నారు. కాంచన మణిమయ రత్నరాశుల కన్నా ఒక్క తులసీదళాన్ని భక్తితో సమర్పించి పతిని దక్కించుకున్న రుక్మిణీదేవి కథను జ్ఞప్తికి తెచ్చుకోవాలి అందరూ. నిండైన మనసుతో ఉడత చేసిన సాయాన్ని తలుచుకోవాలి. భక్తితో కూడిన ప్రేమ జీవితానికి నిండుదనాన్నిస్తుంది. ఏకాగ్రత విజయ సోపానాలను ఎక్కిస్తుంది. శ్రద్ధ పరిపూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. దైవానికి నిత్యం హృదయ కుసుమాన్ని సమర్పించాలి. సదాలోచనలను నివేదించాలి. నిస్వార్థ చింతనతో పూజించాలి. ఈ విషయంలో ఆదిశంకరులు ఏమి చెప్పారో చూద్దాం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేత సరసిజముమానాద భవతే సుఖేనా వస్తాతుం జన ఇహ న జానాతి కిమహో అని అంటారు. శివానందలహరి 9వ శ్లోకంలో, ఓ పార్వతీపతి, మందబుద్ధి అయిన మనుష్యుడు నిన్ను పూజించడానికి పువ్వుల కోసం లోతైన తటాకంలోకి దిగుతాడు. నిర్జనమైన భయంకరమైన అరణ్యంలో కూడా పెద్ద పెద్ద పర్వతములకు సైతం ఎక్కుతాడు. కానీ అతడు తనలోనే ఉన్న తన మనస్సనే పద్మాన్ని నీకు సమర్పించి ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండడం లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటారట. మనస్సు పెట్టి భక్తితో పూజించడం ముఖ్యం, కానీ పుష్పసేకరణకై పాటుపడడం ముఖ్యం కాదని భావం. మనస్సును వానరంగా పోల్చారు అనుభవజ్ఞులు. సాధన ద్వారా దాన్ని కట్టడి చేయవచ్చునని కూడా చెప్పారు. మనోనిగ్రహం వల్ల ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రతతో ఆచరించే కర్మలు సులభతరమవుతాయి. ఒకసారి పువ్వులన్నీ దైవం చెంతకు చేరి తమలో ప్రియమైనవి ఏవో చెప్పమన్నాయిట. తమ చరణాలపై కాంతులీనుతున్న కొన్ని పూలను చూపించాడు స్వామి. ఇవి భక్తుల మనోపుష్పాలు. తమ మనోవాక్కాయ కర్మలను నిస్వార్థంగా నాకు సమర్పించారు. ఇవి నాకు అత్యంత ప్రీతిపాత్రాలు. ఆడంబరమైన అర్చనల కన్నా భక్తితో సమర్పించే పత్రమైన జలమైన నాకు ఎంతో ఇష్టం. గర్వాతిశయంతో చేసే పూజల కన్నా దుఃఖార్తులకు అందించే ఆదరణ, ప్రేమ నా కృపను పొందగలవు. మానవుడిలోని మాధవుడికి అందించే పిడికిడి మెతుకులు నాకు పంచభక్ష్యాలు. సేవను ధర్మంగా ఆచరించే వ్యక్తులే నా నిజమైన భక్తులు అని అన్నాడట ఆ పరమాత్మ. అందుకే నిస్వార్థ పరిమళభరితమైన పుష్పాన్ని ఆ శివయ్య పాదాలపై ఉంచుదాం. ఓం నమ శివాయ.